హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనుని DBST కాలేజ్లో వన్ ఆఫ్ ది బోర్డ్ డైరెక్టర్స్గా వసుధార అప్రూవ్ చేస్తుంది కదా. వసుధార క్యాబిన్లోకి వచ్చి తనకి తానే అసలు నా నోటితో నేను ఎందుకు తను డైరెక్టర్ అవ్వడానికి ఒప్పుకున్నాను అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇటువైపు శైలేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మనుతో మాట్లాడుతూ, నీకు DBST కాలేజ్లో ఏం కావాలి? MD సీట్ కావాలా లేకపోతే వసుధార కావాలా అని నోటికి వచ్చినట్టు మాట్లాడేసరికి ఇంకా మను అయితే శైలేంద్ర చెంప పగల కొడతాడు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని గట్టిగా వార్నింగ్ ఇచ్చి మను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మను తనని కొట్టినందుకు, బోర్డ్ డైరెక్టర్ అయినందుకు శైలేంద్ర కోపంతో రగిలిపోతూ ఇంటికి వెళ్ళి బెల్ట్తో తనని తానే కొట్టుకుంటూ ఉంటాడు. దేవయాని కూడా శైలేంద్రని ఎంతలా కంట్రోల్ చేయాలన్నా కంట్రోల్ చేయలేకపోతూ ఉంటారు. ధరణి దేవయాని శైలేంద్రని కొట్టడం చూసి ఇంక రూమ్లోకి వచ్చి, అత్తయ్య మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నిలదీస్తుంది. ధరణి, నువ్వు వెళ్ళిపో అని అంటాడు శైలేంద్ర. ఏవండి, మీరు ఎందుకింత కోపంగా ఉన్నారు, ఎందుకింత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావటం లేదు. కానీ నా దగ్గర ఒక ఆలోచన ఉంది. మీరు ఎప్పటిలా ప్రశాంతంగా ఉండాలి అన్నా, మీరు సంతోషంగా హాయిగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉండాలంటే నా దగ్గర ఒక మార్గం ఉంది అని అంటుంది ధరణి. వెంటనే శైలేంద్ర ధరణి దగ్గరికి వెళ్ళి, ఏంటది చెప్పు ధరణి, ఏంటా మార్గం అని అడుగుతాడు శైలేంద్ర. చెప్తే మీరు కోప్పడకూడదు. మీరు DBST కాలేజ్పై MD సీటుపై ఉన్న వ్యామోహాన్ని తగ్గించుకోవాలి, ఆశని వదులుకోవాలి. అప్పుడే మీరు చాలా ప్రశాంతంగా ఉండగలరు. మీరు అంత డబ్బులు సంపాదించారు, US నుండి ఇక్కడికి హుటాహుటిన వచ్చారు. ఆ డబ్బులేవో రౌడీలకి, కిడ్నాపర్లకి పెట్టే బదులు ఒక బిజినెస్ స్టార్ట్ చేసుంటే ఎంతో ఎత్తుకు ఎదిగేవారు. ఇప్పటికీ ఏమీ ఆలస్యమైంది లేదు. DBST కాలేజ్ MD సీటుపై ఆశలు వదులుకొని వేరే వైపు చూడండి, వేరే మార్గాన్ని ఆలోచించండి అని చెప్పి ధరణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా దేవయాని, నాన్న అసలు ఏమైంది నీకు అని అడుగుతుంది. ఆ మను కాలేజ్ డైరెక్టర్ అయ్యాడు మమ్మీ అని అంటాడు శైలేంద్ర. ఏంటి, మొన్న 50 కోట్లు అప్పు తీర్చాడన్నావు, వాడా? అసలు ఏంటి వాడు? ఎలాంటి సంబంధం లేకుండా ఎందుకు DBST కాలేజ్కి ఇంత సహాయం చేస్తున్నాడు అని అడుగుతుంది దేవయాని. నాకు కూడా అదే అర్థం కావట్లేదు మమ్మీ అని ఫ్రస్ట్రేషన్తో ఉంటాడనమాట శైలేంద్ర. నాన్న ఒకసారి నేను వాడిని చూడాలనుకుంటున్నాను అని అంటారు. చూపిస్తాను అని ఫోన్లో మను ఫోటోని చూపిస్తాడు శైలేంద్ర దేవయానికి. ఇంకా దేవయాని మను ఫోటో చూసి అలా ఉండిపోతుంది. మోమ్ ఏమైంది, నీకు వీడు ముందే తెలుసా అని అడుగుతాడు. లేదు నాన్న, కానీ వీడిని చూస్తుంటే ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది, కొంచెం వీడు అని చెప్పి ఆలోచనలో పడుతుంది దేవయాని. ఎక్కడ చూసే అవకాశం లేదులే మమ్మీ, అయినా వీడు రాను కాలేజ్లో ఇంకేం చేస్తాడో నాకు భయం వేస్తుంది అని అంటాడు శైలేంద్ర. నువ్వేమీ భయపడద్దు నాన్న, వాడు తప్పు చేస్తున్నాడని, వాడు ఒక ఫ్రాడ్ లాంటి వాడని అందరి ముందు నిరూపించు. ఎల్లప్పుడూ వాళ్ళ టైం ఉండదు, మనకు కూడా టైం వస్తుంది. ఆ టైంలో వాడు చెడ్డవాడని, ఫ్రాడ్ అని నిరూపిస్తే వాడిని వసుధారానే బయటికి గెంటేస్తుంది అని అంటుంది దేవయాని. ఆ సమయం గురించి ఎదురు చూస్తాను మోమ్ అని చెప్పి ఇంకా ఆలోచనలో పడతాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. వసుధార తన రూమ్లో అటు ఇటు తిరుగుతూ మను తనతో మాట్లాడిన మాటల్నే గుర్తు చేసుకుంటూ ఉంటుంది. రిషి సార్ ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు అని మీరు అంటున్నారు. నేను బోర్డ్ డైరెక్టర్గా ఉండడానికి ఒప్పుకున్నారంటే అది కూడా రిషి సార్ చెప్పినట్టే కదా అని ఇంక అంటాడు కదా మను. ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ, అసలు ఇతను ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు, ఇతని మాటల్లో మళ్ళీ మనం తిరిగి మాట్లాడడానికి కూడా సమాధానం లేకుండా మాట్లాడుతున్నారు. నేను క్యాబిన్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉన్నాను, అసలు ఎందుకు అలా చెప్పాను? తను డైరెక్టర్గా ఉండడం నాకు ఇష్టం లేకపోయినా నా నోటితోనే తను డైరెక్టర్గా ఉండొచ్చు అని చెప్పాను. అంటే రిషి సార్తే నాతో అలా చెప్పిస్తున్నారా? రిషి సారే నిజంగా అతన్ని బోర్డ్ డైరెక్టర్గా అప్రూవ్ చేశారా అని ఇంకా మను గురించి ఆలోచిస్తూ ఉంటుంది వసుధార. అప్పుడే ఇంకా మహేంద్ర వసుధార దగ్గరికి వస్తారు. అమ్మ వసుధార, ఏం ఆలోచిస్తున్నావమ్మా అని అడుగుతారు. మావయ్య, అసలు ఆ మను ఏ ఉద్దేశంతో అని అంటుంది వసుధార. చూడమ్మా వసుధార, నువ్వు ఇలాంటి సందిగ్ధంలో ఉంటావనే నేను నీ దగ్గరికి వచ్చాను. ఇంక నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా. ఆ మను చూస్తే మంచి అబ్బాయిలాగే ఉన్నాడు. ఒకవేళ అతను ఎలాంటి చెడ్డ పనులు చేసినా తీసేసే అధికారం నీకు ఉంటుంది.
కాబట్టి నువ్వు ఎలాంటి భయం పెట్టుకోవద్దు. ఆ మను మంచివాడో చెడ్డవాడో కొన్ని రోజుల తర్వాత మనకే తెలుస్తుంది. అయినా మనకంత సహాయం చేశాడు. మన కాలేజ్ డైరెక్టర్గా ఉంటే ఖచ్చితంగా కాలేజ్ని ముందుకు తీసుకువెళ్తాడని నేను అనుకుంటున్నాను. ఇదే మన అన్నయ్య నిర్ణయం కూడా కదా. అలాంటప్పుడు ఎందుకని ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావు? చూడమ్మా, నువ్వు కాలేజ్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. ఇంక ఈ మను గురించి ఆలోచించడం వదిలేసే అని అంటారు మహేంద్ర. అవును మావయ్య, ఎంతైనా రిషి సార్ వచ్చేంతవరకే కదా. ఒక్కసారి రిషి సార్ వస్తే ఆ మను ఎలాంటి వాడో రిషి సార్ తెలుసుకుంటారు. రిషి సరే అతన్ని బోర్డ్ మెంబర్గా రిమూవ్ చేయడమో లేకపోతే కంటిన్యూ చేయడమో చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధారా. మనసులో మహేంద్ర అనుకుంటారు, అమ్మా వసుధారా, నువ్వింకా రిషి జ్ఞాపకాల నుండి బయటపడటం లేదు. నీకు రిషి జ్ఞాపకాల నుండి బయటపడాలంటే ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు మహేంద్ర. ఇది ఇలా ఉండగా డిన్నర్ టైం అవుతుంది. ఇంకా ధరణి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. ఫణీంద్ర, దేవయాని, శైలేంద్ర వీళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది. ఫణీంద్రతో దేవయాని మాట్లాడుతూ ఉంటుంది. ఏవండి, ఎవరో కొత్తగా బోర్డ్ డైరెక్టర్ అయ్యాడంట కదా. అయినా ఎందుకండి, మన కుటుంబ సభ్యులే బోర్డ్ మెంబర్స్గా ఉంటున్నారు. ఎవరో కొత్త వాడిని తీసుకురావడం అంత మంచిది కాదు కదా అని అంటుంది దేవయాని. చూడు దేవయాని, 24 గంటలు ఇంట్లో కూర్చుంటావు, నీకేం తెలుసు కాలేజ్ గురించి? అయినా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు. మినిస్టర్ గారే అతన్ని బోర్డ్ డైరెక్టర్గా చేయమని రిక్వెస్ట్ చేశారు. అతను చూస్తే చాలా మంచివాళ్ళ ఉన్నారు. నీ కొడుకు యుఎస్ వెళ్ళి బాగా సంపాదించి వచ్చాడు, బాగా యుఎస్లో చదువుకొని అక్కడే బిజినెస్ చేసి వచ్చాడని గొప్పలు చెప్పుకుంటావుగా. మరి కాలేజ్కి 50 కోట్లు కష్టం వచ్చినప్పుడు వాడు ఎందుకు తీర్చలేకపోయాడు? చెప్పు చెప్పు దేవయాని అని అంటారు శైలేంద్ర గురించి ఫణీంద్ర. అంటే అది అప్పటికప్పుడు 50 కోట్లు ఎవరి దగ్గర ఉంటాయండి అయినా అని అంటుంది దేవయాని. చూసావా, సొంత కాలేజ్ గురించి కాపాడే విషయానికి వస్తే అప్పటికప్పుడు డబ్బులు అరేంజ్ చేయలేదని మీరు పక్కకి తప్పుకున్నారు. అతను వెంటనే వచ్చి చెక్కుపై సంతకం చేసి 50 కోట్లు ఇచ్చాడంట. అలాంటి వ్యక్తిని DBST కాలేజ్లో ఉండడం మన అదృష్టంగా భావించాలి. ఆ అబ్బాయి మంచివాడని అతని మొహంలోనే తెలిసిపోతుంది. ఇంకా ఈ విషయం గురించి వాడు చెప్పడం, నువ్వు నాకు చెప్పడం మానేస్తే మంచిది అని ఇంకా ఫణీంద్ర గట్టిగా మాట్లాడతారు దేవయాని శైలేంద్రతో. ఇది ఇలా ఉండగా మనుకి కూడా వాళ్ళ అమ్మమ్మ భోజనం వడ్డిస్తూ ఉంటుంది. మను, నువ్వు DBST కాలేజ్లో డైరెక్టర్ అయ్యావంట కదా అని అడుగుతుంది అనుపమ వాళ్ళ పెద్దమ్మ. ఓల్డీ, నీకు ఈ విషయం ఎవరు చెప్పారు అని అడుగుతాడు మను. ఇంకెవరు మీ అని అంటుంది. వద్దు, ఆపే, అర్థమైంది ఎవరు చెప్పారు అని అంటాడు మను. ఇంతకీ నువ్వు అక్కడికి వెళ్ళిన ఉద్దేశం ఏంటి అని అను అడిగినా నువ్వు చెప్పలేదంట కదా. కనీసం నాకైనా చెప్పు. ఆ కాలేజ్కి ఎందుకు వెళ్ళావు? ఎందుకు డైరెక్టర్ అవ్వాలని కోరుకున్నావు? నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు మను అని అడుగుతారు అనుపమ వాళ్ళ పెద్దమ్మ. చూడమ్మమ్మ, చిన్నప్పటి నుండి నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచమే లేదు. అమ్మా నాన్న ఉన్నా సరే వాళ్ళకి దూరంగా, అమ్మ ప్రేమకి నాన్న పోషణకి దూరంగా పెరిగాను. కేవలం నువ్వు మాత్రమే అమ్మవై నాన్నవై నన్ను చిన్నప్పటి నుండి చూసుకున్నావు. అలాంటిది మా అమ్మా నాన్నల కోసం నేను చేయాలనుకోవడం తప్ప? అయినా DBST కాలేజ్ ఇప్పుడు కష్టాల్లో ఉంది. కష్టాల్లో ఉన్న దేన్నైనా ఆదుకోవడం మనిషిగా నా నైజం. కొన్ని లెక్కలు తేల్చాల్సిన పని ఖచ్చితంగా ఉంది. మా నాన్న ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాలనే నేను రంగంలోకి దిగాను. ఒక్కసారి తెలుసుకున్నాక, ఒక్కసారి నాకు DBST కాలేజ్ పరిస్థితులు అర్థమయ్యాక ఏం చేస్తున్నానో నీకే అర్థమవుతుంది. అంతవరకు నువ్వు ఈ ప్రశ్నలేమీ నన్ను అడగద్దు అని చెప్పి మను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మను, చిన్నప్పటి నుండి నిన్ను తల్లి దూరంగా ఉంచింది. అలా అని తనపై నువ్వు ద్వేషం పెంచుకోలేదు. ఒక్కసారి తను ఆపద అని చెప్పగానే వెంటనే వెళ్ళి వాళ్ళని కాపాడావు. నీ తండ్రిని కూడా వెతుక్కుంటూ వెళ్ళి అన్వేషిస్తున్నావు. ఖచ్చితంగా నువ్వు వెళ్ళే మార్గంలో నీకు అంతా మంచే కనిపిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఇంకా అనుపమ వాళ్ళ పెద్దమ్మ కూడా ఎవరికి ఎప్పుడు ఏది తెలియాలో అప్పుడే తెలుస్తుంది అని అనుకుంటూ ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వసుధార కాలేజ్కి వస్తుంది. రాజీవ్ కూడా కాలేజ్ బయట నుండి కాలేజ్ని గమనిస్తూ ఉంటాడు. అయినా ఈ భయ్యకి ఫోన్ చేస్తుంటే అసలు ఫోనే తీయటం లేదు. కాలేజ్లో ఏం జరుగుతుంది? ఆ రోజు వాడొచ్చాడంటే ఖచ్చితంగా నా వసుని కాపాడే ఉంటాడు.
అయినా నేనిప్పుడు వసుని వదులుకొని వెళ్ళిపోవాలా? లేదు, నా ప్రాణం పోయినా నేను అది చేయలేను. ఇప్పుడు ఏం చేయాలి అని కాలేజ్లో తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా రాజీవ్ భుజంపై ఒక చేయి పడుతుంది. వెనక్కి తిరిగి చూడగానే అక్కడ మను ఉంటాడు. మనుని చూసి చాలా భయపడిపోతూ ఉంటాడనమాట. రాజీవ్, ఏంటి మళ్ళీ తన్ని తీసుకువెళ్ళడానికి వచ్చావా అని అడుగుతాడు మను. లేదు లేదు సార్, కాలేజ్లో అడ్మిషన్ కావాలి అని అబద్ధం చెప్తాడు రాజీవ్. చూడు, నీ వెధవ ఫేస్కి అబద్ధాలు అస్సలు సూట్ అవ్వలేదు. నువ్వు వసుధారా మేడంని మళ్ళీ నీ దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నావని నాకు బాగా తెలుసు. నేను ఒక్కసారి వార్నింగ్ ఇస్తాను, రెండోసారి శాల్తీలు గల్లంతు చేస్తాను. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఇంకొకసారి వసుధారా మేడం వైపు చూసినా, మాట్లాడాలని ప్రయత్నించినా, తన దరిదాపుల్లో వచ్చినా నీ ప్రాణం నీ చేతిలో ఉండదు. తనకి ఎవరూ లేరని, తనని తీసుకువెళ్ళిపోవచ్చని నువ్వనుకుంటున్నావేమో. వసుధారాని కాపాడడానికి ఈ మను అనే కంచె ఎప్పుడు తన చుట్టూ ఉంటుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఇంకొకసారి నిన్ను నేను చూస్తే అని అంటాడు మను. వద్దు వద్దు బాస్, నువ్వు చెప్పింది నాకు బాగా అర్థమైంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజీవ్. ఇంకా వెనక్కి తిరిగి చూడగానే అక్కడ వసుధార ఉంటుంది. మేడం, మీరేంటిక్కడ అని అడుగుతాడు మను. ఇంకా వసుధార అదంతా గమనించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా మను కూడా సైలెంట్గా కాలేజ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఎవరితను? నా ప్రాబ్లమ్స్ని ఇతనెందుకు సాల్వ్ చేయాలి? కాలేజ్ ప్రాబ్లమ్స్ని ఇతనెందుకు సాల్వ్ చేయాలి? ఇతను ఏం ఆశించిదంతా చేస్తున్నాడు అని క్యాబిన్లోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వసుధార. మేడం, లోపలికి రావచ్చా అని అడుగుతాడు. రండి అని అంటుంది వసుధార. మేడం, మీతో కాలేజ్ విషయాలు కొన్ని డిస్కస్ చేయాలి అని అంటాడు మను. చూడండి, ఇప్పుడే వచ్చిన మీకు అని అంటుంది వసుధార. మేడం, నేను చెప్పేది పూర్తిగా వినండి. మీతో మాత్రమే కాదు, బోర్డ్ మీటింగ్ని అరేంజ్ చేయమని చెప్పడానికే మీ దగ్గరికి వచ్చాను. సో నాకు ఒక ఐడియా ఉంది, దాన్ని ప్రపోజ్ చేయడానికి బోర్డ్ మీటింగ్ కావాలి. బోర్డ్ మీటింగ్ని అటెండ్ చేయమని చెప్పండి. ఎండీగా అది మీ బాధ్యత. డైరెక్టర్ ఏం చెప్పినా, ఎలాంటి సలహాలు ఇచ్చినా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అని ఇంకా వెళ్ళిపోతాడనమాట మను. ఇతని ఉద్దేశం ఏంటి అని చెప్పి ఇంక అనుకుంటూనే బోర్డ్ మీటింగ్ని అరేంజ్ చేస్తుంది వసుధార. ఇంకా మను బోర్డ్ మీటింగ్లో మాట్లాడుతూ ఉంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ అనేది డీబీఎస్టీ కాలేజ్ ప్రాణం లాంటిది. డీబీఎస్టీ కాలేజ్ ఇంత ఎదిగిందంటే దానిలో 60% మిషన్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ పైన బేస్ చేసుకొని రిషి సార్ వాటిని ఇంప్లిమెంట్ చేసే విధానాలు బేస్ చేసుకొని ఎదిగింది. కాబట్టి మిషన్ ఎడ్యుకేషన్ని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. మిషన్ ఎడ్యుకేషన్లో ఒక కొత్త ఆలోచనని తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. చాలామంది స్టూడెంట్స్ అనేవారు కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళాలి అని అనుకుంటుంటే పల్లెటూర్లలో గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. కానీ 10th పాస్ అయిన స్టూడెంట్స్, లైక్ ఇప్పుడు యూనివర్సిటీస్లో చదువుతున్న స్టూడెంట్స్, వీళ్ళు ఖచ్చితంగా సిటీస్కే వెళ్ళాలి. సిటీస్లో మాత్రమే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది అని అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు అలాంటి స్టూడెంట్స్కి మనం ఏదో ఒక సహాయం చేయాలి. 10th పాస్ అయిన స్టూడెంట్స్లో మనం కలెక్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ని మనం ప్రొవైడ్ చేయాలి. ఎక్కడి నుండైనా, ఎలాంటి మారుమూల పల్లెటూరు నుండైనా వాళ్ళు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫ్రీగా ట్రావెల్ చేసేటట్లు, కాలేజ్లో ఫ్రీగా చదువుకునేటట్లు, సిటీస్కి రావడానికి వాళ్ళు ఇబ్బంది పడకుండా, వాళ్ళ చదువుని మధ్యలోనే ఆపేయకుండా మనం ఇలాంటి వినూత్న నిర్ణయాన్ని తీసుకోవాలి అని అంటారు మను. ఇంకా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. వసుధార కూడా ఇంకా పాజిటివ్గా చూస్తూ ఉంటుంది మను వైపు. కాబట్టి ఈ మిషన్ ఎడ్యుకేషన్లో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ని ప్రొవైడ్ చేయడం అనేది నెససరీ అని నేను అనుకుంటున్నాను. నా ఐడియా. బోర్డ్ మెంబర్స్ అందరూ ఇంకా క్లాప్స్ కొడతారు. సార్, మీ ఐడియా చాలా బాగుంది అని అంటూ ఉంటారు. కానీ శైలేంద్ర మాత్రం చాలా నెగిటివ్గా, జెలస్గా చూస్తూ ఉంటారు. ఏంటి శైలేంద్ర సార్, అందరూ బాగుంది అంటుంటే మీరు మాత్రం సైలెంట్గా ఉన్నారేంటి అని అడుగుతారు. అందరూ బాగుందన్నాక నేను బాగోదని ఎలా అంటాను? అయినా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవటం లేదు. డీబీఎస్టీ కాలేజ్ తరపున ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయాలి అంటున్నారు. మరి ఆ ఫ్యూయల్ కాస్ట్ ఎవరిస్తారు? డ్రైవర్ శాలరీ ఎవరిస్తారు? చాలా ఖర్చు అవుతుంది. ఇది చిన్న రాష్ట్రం కాదు, పెద్ద రాష్ట్రం. మారుమూల పల్లెటూర్లకు వెళ్ళాలంటే మన కాలేజ్ని అమ్ముకునే పరిస్థితి వస్తుంది. వాటికి డబ్బులు ఎవరిస్తారు అని అంటాడు ఇంకా శైలేంద్ర. మీరు వాటి గురించి ఆలోచిస్తున్నారా? అయినా వీటికి సంబంధించి నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది. మనం ఒక బస్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రిక్ బస్సెస్ని లైక్ రెంట్కి ఆర్ లీజ్కి తీసుకుంటే ఆ ఎలక్ట్రిక్ బస్సెస్ ద్వారా మనం ఫ్యూయల్ కాస్ట్ని అయితే వీ కెన్ మేనేజ్.
ఫ్యూయల్ కాస్ట్ అనేది మనకి అవ్వకుండా కేవలం కొన్ని గంటలు ఛార్జ్ చేస్తే రోజంతా తిరిగే ఎలక్ట్రిక్ బస్సెస్ అనేవి ఇప్పట్లో ఎంత ట్రెండ్ అవుతున్నాయో మనందరికీ తెలిసిందే. కాబట్టి అలాంటి వాటిని మనం చేయొచ్చు. నాకు తెలిసిన కంపెనీస్ కూడా ఉన్నాయి. నేను ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఓకే అంటారు అని అంటాడు మను. ఇంకా అందరూ ఓకే చెప్తారు. వసుధార కూడా ఓకే చెప్తుంది. వసుధార, మను గారు ఇచ్చిన ఈ ఐడియా మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ అప్రూవ్ చేయడం వల్ల నేను మినిస్టర్ గారికి వెంటనే వీటిని తెలియజేస్తాను. మినిస్టర్ గారి పర్మిషన్ రాగానే మిషన్ ఎడ్యుకేషన్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది స్కీమ్ని మనం ముందుకు తీసుకువెళ్దామని చెప్పి ఇంకా వసుధార అప్రూవ్ చేస్తుంది. ఇంకా అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మను దగ్గరికి వస్తుంది వసుధార. మను గారు అని పిలుస్తుంది. చెప్పండి మేడం అని అంటారు మను. ముందు మీరు చెడ్డవారు అనుకున్నాను. ఏమీ ఆశించకుండా సహాయం చేస్తున్నారంటే మీరు మాకు ఏదైనా ప్రమాదాన్ని తలపెడతారేమో అని అనుకుంటున్నాను. కానీ మీరు మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఇంత ఉన్నతంగా ఆలోచిస్తుంటే రిషి సరే మీ రూపంలో వచ్చారా అన్నట్లు అనిపిస్తుంది. మీరేమీ అనుకోకపోతే మీరు నాకు ఒక చిన్న సహాయం చేయగలరా అని అడుగుతుంది వసుధార. చెప్పండి మేడం, మీకోసం ఎలాంటి సహాయం చేయమంటారు అని అడుగుతాడు మను. రిషి సార్ కనిపించకుండా పోయారు. లోకమంతా రిషి సార్ చనిపోయారనుకున్నా నేను మాత్రం రిషి సార్ బ్రతికే ఉన్నారని భావిస్తున్నాను. ఎందుకంటే నా ఊపిరి ఉందంటే రిషి సార్ ఖచ్చితంగా ఎక్కడో చోట బ్రతికే ఉంటారు. కాబట్టి రిషి సార్ ఎక్కడున్నా వెతకాలి, వెతికి తీసుకొని రావాలి. రిషి సార్ని వెతికే ప్రయత్నంలో మీరు నాకు సహాయం చేస్తారా అని అడుగుతుంది వసుధార. ఇదంతా దూరం నుంచి అనుపమ గమనిస్తూ ఉంటుంది. ఇంకా వసుధార వైపు చూస్తూ మను, నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే దాన్ని నెరవేర్చడానికి నా ప్రాణాన్నైనా పణంగా పెడతాను. ఇప్పుడు నేను మీకు మాటిస్తున్నాను, ఒకవేళ రిషి ఈ భూమి మీద బతికే ఉంటే, రిషి సార్ ఒకవేళ చనిపోకుండా ఉంటే ఎలా అయినా రిషి సార్ని వెతకాలని, వెతికి పట్టుకోవాలని, వెతికి DBST కాలేజ్కి తిరిగి తీసుకురావడానికి మీకు నేను సహాయం చేస్తానని మాటిస్తున్నాను అని మను అయితే ఇంకా వసుధారాకి మాటిస్తాడు. వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇటువైపు దూరం నుంచి శైలేంద్ర కూడా ఇదంతా గమనిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా వీడు ఏదో ఉద్దేశంతోనే ఈ కాలేజ్లోకి అడుగు పెట్టాడు. వీడు ఏ ఉద్దేశంతో అడుగు పెట్టినా వసుధారాకి వీడు అన్ని విధాలా సపోర్ట్ ఇస్తున్నాడు. వసుధారాపై కనీసం ఈగ కూడా వాళ్ళనివ్వటం లేదు. ఖచ్చితంగా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి. వీడిపై వసుధారాపై పుకార్లు పుట్టించాలి. అప్పుడే DBST కాలేజ్ నుండి వసుధారాన్ని వీణ్ణి శాశ్వతంగా దూరం చేయొచ్చు అని ఒక ఈవిల్ ప్లాన్ని వేస్తూ ఉంటాడు శైలేంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.